హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగింటి మగువ. ఈరోజు నేను ఒక పెద్ద సాహసమే చేయబోతున్నాను. ఎందుకంటే బైక్ గురించి ఏమీ తెలీదు, కానీ తెలుసుకుని ఒక మంచి వీడియో చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బైక్ని మా బాబాయ్ కోసం చూడటానికి వెళ్తున్నాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే అబుదాబి దుబాయ్కి సంబంధించిన వీడియోస్ అన్ని మన ఛానల్లో చూడొచ్చు. ఇప్పుడు మేము అబుదాబిలో ఉండే ఉమ్మల్లార్ హోండా షోరూమ్కి స్టార్ట్ అవుతున్నాము. మా ఏరియా నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఒక 2 hours జర్నీ అయితే పట్టింది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, యుఏఈలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పక్కా ప్లానెడ్ గా కనిపిస్తుంది. చాలా బాగుందన్నమాట ఇక్కడ. Sky painted with dreams, we're chasing the echoes of silent screams, caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. ఇప్పుడు మనం అబుదాబిలో ఉండే ఉమ్మల్లార్ షోరూమ్ ఏరియా దగ్గరికి చేరుకున్నాము. ఈ వీడియోలో బైక్ కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ ను షేర్ చేస్తాను. ఇప్పుడు మనం హోండా షోరూమ్ ముందు అయితే ఉన్నాము, లోపలికి ఎంటర్ అవబోతున్నాము. ఈ బైక్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. స్పోర్ట్స్ బైక్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. లోపలికి వెళ్ళిపోదాము. బైక్ లుక్ అయితే అదిరిపోయింది, బ్లూ అండ్ రెడ్ కలర్ లో. ఇండియాలో ఈ బైక్ ప్రైస్ అనేది 28,94,716 ఉంది బెంగళూరులో. యుఏఈలో దీని ప్రైస్ వచ్చేసరికి 77,900 ఉంది. మనం రూపీస్ లోకి కన్వర్ట్ చేసుకుంటే 17,68,330కి వస్తుందన్నమాట. ఇండియా ప్రైస్ కి ఇక్కడ ప్రైస్ కి కంపారిజన్ చేస్తే దాదాపుగా 11,26,000 వరకు వేరియేషన్ ఉంటుంది. ఇంత అమౌంట్ అనేది మనకి మిగులుతుంది. కానీ ఇక్కడ మేనేజర్ ఏం చెప్తున్నారంటే ఈ బైక్ ని ఇండియా పంపించడం అవ్వదు, ఇక్కడే యూజ్ చేసుకోవాలి అని. కానీ ఇంకో ఆప్షన్ అయితే ఉంది. అదేంటంటే మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బైక్ ఇక్కడ తీసుకొని ఓ 6 months వరకు యూజ్ చేసి సెకండ్స్ లో మనం ఇండియా పంపించవచ్చు. అనుకునేది ఒకటి అయినది ఒకటిలా అయిపోయింది మా పరిస్థితి. ఎందుకంటే మేము CBR 600 RR బైక్ చూడటానికి వచ్చాము. మేము వచ్చేసరికి స్టాక్ లేదు, అయిపోయింది అన్నారు. నెక్స్ట్ మంత్ వస్తుంది ఆర్డర్ పెట్టుకుంటే అన్నారనమాట. ఈ సైలెన్సర్ పేరు ఆక్రోపోవిక్. అంతకుముందు CBR 600 RR బైక్ కి ఇవ్వలేదన్నమాట, దీనికి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ బైక్ తీసుకున్నట్లయితే దాన్ని ఎక్స్ట్రాగా మళ్ళీ మనం సపరేట్ గా తీసుకోవాలన్నమాట. దీనికి ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. హోండాతో మ్యానుఫ్యాక్చర్ చేయబడిన ఈ స్పోర్ట్స్ బైక్ అనేది 2004 నుంచి ప్రెజెంట్ తో పోలిస్తే 17th జనరేషన్ కి సంబంధించినది. ఇది CBR 600 RR కి రిలేటెడ్ గా ఉంటుంది. దీని ఇగ్నిషన్ టైప్ వచ్చేసి కంప్యూటర్ కంట్రోల్డ్ డిజిటల్ ట్రాన్స్రైజ్డ్ విత్ 3D మ్యాపింగ్. బ్రేక్స్ వచ్చేసి క్యాస్ట్ అల్యూమినియం Li 5 స్పోక్ అన్నమాట. దీని వీల్ బేస్ వచ్చేసి 57.3 inches ఉంటుంది. సో మనం నెక్స్ట్ చూసినట్లయితే సీట్ హైట్ అనేది 828 mm, దాదాపుగా 32.6 inches ఉంటుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫ్యూయల్ కెపాసిటీ అనేది 16.1 లీటర్స్ వరకు ఉంటుంది. అలాగే ఆయిల్ కెపాసిటీ అనేది 4.0 లీటర్స్ అనేది ఉంటుందన్నమాట. అలాగే దీని ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది 18 kmpl గా ఉంటుంది. ఈ CBR 1000 RR బైక్ కి సంబంధించి నాకు తెలిసిన విషయాల్ని షేర్ చేశాను. అందులో మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అలాగే మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్త విషయాలు, ఈ షోరూంలో ఉన్న కొన్ని బైక్స్ వీడియోస్ అయితే తీసాను, వాటి నేమ్స్ ఏమైనా తెలుసుంటే వాటిని కూడా కామెంట్ చేయండి.
ఇప్పుడు తీసుకోవాలి అనుకున్న బైక్ అయితే ప్రెజెంట్ లేదు, నెక్స్ట్ మంత్ వస్తుంది అని చెప్పారు. CBR 600RR అన్నమాట. ఇన్ కేస్ మేము ఆ బైక్ తీసుకున్నట్లయితే ఆ వీడియో కూడా చేసి పెడతాను. అలాగే ఈ షోరూంలో యూట్యూబ్ కోసం అంటే పర్మిషన్ ఇవ్వరు. నేను జనరల్గా తీసిన వీడియోస్ని షేర్ చేయాల్సి వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏవైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నెక్స్ట్ వచ్చే వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. సీ యూ, బాయ్ బాయ్.